శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. జనగణనలో సరిహద్దు ప్రాంతాల్లో గందరగోళం ఏర్పడింది. భద్రాచలం ఆంధ్రప్రదేశ్లో చూపుతుంది వెబ్సైట్. ఈ నేపథ్యంలో జనగణనలో నమోదు చేసేటువంటి సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జియో కోడింగ్ తెలంగాణకే పరిమితం చేసినట్లుగా సందేశంలో కనబడుతుంది. భద్రాచలంను ఆంధ్రప్రదేశ్లో ప్రాంతంగా చూపుతూ గూగుల్ మ్యాప్స్ కనబడుతున్నాయి. ఇక సమస్యను పరిష్కరిస్తామని గతంలోనే అధికారులు చెప్పినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాలి. కానీ భద్రాచలం పరిసర ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో చేర్చడం ఏంటంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత చేసినటువంటి తొలి సవరణలో భద్రాచలం కింద ఉన్నటువంటి 7 ప్రాంతాలను మరి ముఖ్యంగా 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపినటువంటి వైనాన్ని మనం చూసాం. తాజాగా జనగణనలో మాత్రం సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జియో కోడింగ్ తెలంగాణకే పరిమితం చేస్తూ కూడా సందేశం వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు భద్రాచలం ఆంధ్రప్రదేశ్లో ప్రాంతంగా చూపుతుంది గూగుల్ మ్యాప్స్. ఈ నేపథ్యంలో జనగణనను నమోదు చేసుకుంటున్నటువంటి ప్రక్రియలో ప్రజలకు సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారి ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉందో గందరగోళకరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, భద్రాచలంతో పాటుగా పరిసర ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో చేర్చడం ఏంటి? ఇది స్థానికులు ప్రశ్నిస్తున్నటువంటి వైనం. కానీ కొంతవరకు జనగణన అత్యంత కీలకమైనటువంటి ప్రక్రియ. దీంట్లో కూడా ఇలాంటి సాంకేతిక పరమైనటువంటి సమస్యలను అడ్డుకట్ట వేయకపోతే వారి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రశ్నే తలెత్తేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం పట్టణాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఏదైతే ఈ క్యాస్టెన్స్ అనేది ఉందో జనగణనకు సంబంధించినటువంటి చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగా మొత్తం కూడా ఇటు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివరాలు జనగణన కావచ్చు, కులగణన కావచ్చు, మొత్తం కూడా చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఏదైతే గతంలో 7 మండలాలను తెలంగాణ నుంచి ఏపీలో కలపడం జరిగింది. ఆ 7 మండలాల పరిసరాల్లో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మరి ఆ క్యాస్టెన్స్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడ మరి నోటీస్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఆ ఏరియా మొత్తం కూడా ఏపీకి చెందింది, ఆంధ్రప్రదేశ్ కు చెందింది అని రావడంతో ఒక్కసారిగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే 7 మండలాలు అనవసరంగా మరి ఏపీలో కలిపారు. సో ఇప్పటికే మేము బాధపడుతున్నాం. ఇప్పుడు తెలంగాణలో ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నాం. తెలంగాణ రెవెన్యూలో మరి మాకు ఇక్కడ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎట్లా మరి ఏపీకి చెందినటువంటి డీటెయిల్స్ వస్తాయంటూ కూడా మరి అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే భద్రాచలం కి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రం కూడా ఆ డిజిటల్ మ్యాపింగ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా భద్రాచలం మొత్తం కూడా అటు ఏపీకి చెందినటువంటి దానిలాగానే మరి ఆ మ్యాపింగ్ కనిపిస్తుంది అంటూ కూడా ఒకవైపు ప్రజలైతే మరి అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఇది చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. గూగుల్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో మరి ఎందుకు ఈ గూగుల్ మ్యాప్స్ సంబంధించినటువంటి మ్యాప్లు మరి సక్రమంగా లేకపోతే ఎట్లా మీరు లొకేషన్ ని వెరిఫై చేయకుండా ఎట్లా ఈ డీటెయిల్స్ పెడతారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వెలువెడుతున్నాయి. అయితే ఈ జియో కోడింగ్ సందేశం ఏదైతే ఉందో అది సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి లోపం అని చెప్పి గుర్తించిన పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు మాత్రమే కాకుండా మిగతా వేరే ప్రాంతాలు కూడా ఇట్లా మరి కానీ సత్య గతంలోనే అంటే ఇలాంటి సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. గతంలోనే మేము మారుస్తాం అన్నట్టు కూడా అధికారులు హామీ ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఇకపైన ప్రత్యామ్నాయమైనటువంటి చర్యలు ఏమైనా చేపట్టారా జనగణన సాఫీగా సాగడం కోసం? అయితే అధికారులు దీనిపైన స్పందించారు సిరాజ్. అయితే ఈ సమస్య భద్రాచలం తహసీల్దార్ వెంకటేశ్వర్లు స్పందించారు. ఇది సాంకేతిక లోపం. ఇప్పటికే మేము కేంద్రానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ జనగణన విభాగానికి కూడా మరి పెద్ద ఎత్తున సాంకేతిక లోపం ఉంది. దాన్ని మేము 2-3 రోజుల్లో ఖచ్చితంగా రెక్టిఫై చేసి మరి సవరిస్తామంటూ కూడా మరి అక్కడ వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఈ మొత్తం ఏదైతే ఈ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో ఆ ఫెయిల్యూర్ ని 2-3 రోజుల్లోనే మొత్తం కూడా క్లియర్ చేసి సో అటు తెలంగాణలోకి వచ్చే విధంగా చేస్తామంటూ కూడా మరి అక్కడ తహసీల్దార్ వెంకటేశ్వర్లు చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. సో కొంతమేర ఈ 7 మండలాలు ఏవైతే ఉన్నాయో గతంలో ఏపీకి చెందినటువంటి మండలాలను తెలంగాణకు చెందినటువంటి మండలాలను ఏపీలో చేర్చడం, దాంతో పాటు అక్కడ కొంత సవరణ జరిగింది. ఆ సవరణలో భాగంగానే ఇప్పుడు ఈ మొత్తం కూడా ఫెయిల్యూర్ అనేది వచ్చినట్టు మరి అధికారులు గుర్తించారు. సో ఈ మొత్తం తతంగం మీద దాదాపు 3-4 రోజుల్లోనే మొత్తం కూడా రెక్టిఫై చేస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. సిరాజ్ రైట్ సత్యం, థ్యాంక్ యూ. ఒక వ్యక్తి భారతదేశానికి చెందినటువంటి పౌరుడు అవునా కాదా?
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరి ముఖ్యంగా తెలంగాణకు చెందినటువంటి పౌరుడా లేదా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటి పౌరుడా, ఇలాంటి పరిగణలోకి తీసుకునేటువంటి అత్యంత కీలకమైనటువంటి జనగణన. సో కోవిడ్ కారణంగా కొంతవరకు ఆలస్యం కావడం, ఈ 6 ఏళ్ల తర్వాత ఈ ప్రక్రియను ఈ ఏడాది కంప్లీట్ చేయాలి అని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకున్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. కానీ జనగణనలో సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం గందరగోళ వాతావరణమే కనబడుతుంది. ప్రధానంగా భద్రాచలం ఆంధ్రప్రదేశ్లో చూపుతుంది వెబ్సైట్. జనగణనలో నమోదు చేసేటువంటి సమయంలో ఇలాంటి సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జియో కోడింగ్ తెలంగాణకే పరిమితం చేసినట్లుగా కూడా సందేశం కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్. భద్రాచలంను ఆంధ్రప్రదేశ్లో ప్రాంతంగా చూపుతూ కూడా గూగుల్ మ్యాప్స్ రాంగ్గా చూపిస్తుంది. సో 2014 పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపినటువంటి వైనం. కానీ ఆ 7 మండలాల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలతో పాటుగా భద్రాచలం ప్రాంతంలోనూ ఆంధ్రప్రదేశ్లోనే చూపుతూ కూడా జియో మ్యాప్ మరి ముఖ్యంగా గూగుల్ మ్యాప్లో కనబడుతుంది. సమస్యను పరిష్కరిస్తామని గతంలోనే అధికారులు చెప్పినటువంటి వైనం ఉన్నా కానీ ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం. ఈ రోజు పూర్తి స్థాయిలో జనగణన ప్రక్రియ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల ప్రజలకు మాత్రం సాంకేతిక ఇబ్బందులే తలెత్తుతున్నాయి. భద్రాచలం పరిసర ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో చేర్చడం ఏంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు ఇప్పటికైనా తీసుకొని ఉన్నారా? మరి ముఖ్యంగా సాంకేతిక పరమైనటువంటి సమస్యలను చేర్చకుండా అంటే పూర్తి స్థాయిలో వాటిని ఆ సమస్యను పరిష్కరించకుండా జనగణన నమోదు చేయడం అంటే మాత్రం కొంతవరకు సో ఆగ్రహావేశాలు కూడా ఆ ప్రాంతంలో వస్తున్నటువంటి పరిస్థితి. భద్రాచలం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంగా ఏ విధంగా చూపిస్తారంటూ కూడా స్థానికులు సో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి, మొత్తం మీద ఇప్పటికన్నా రాష్ట్ర విభజన జరిగి ఇన్ని సంవత్సరాలు 12 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇంకా కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతం మరో రాష్ట్రంలో చూపిస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. జనగణన మరి ముఖ్యంగా సరళంగా సాగాలి అంటే మాత్రం ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ని మాత్రం క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది.